వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. ఈరోజు అండి మేము షిరిడి బయలుదేరుతున్నామండి. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నాము, అవి అవ్వలేదు. కిందటిసారి కూడా 2 సంవత్సరాల కిందట కూడా అనుకుంటే క్యాన్సిల్ అయ్యింది. ఏదో బాబా దయ వల్ల ఈ సంవత్సరం బయలుదేరుతాం మా ఫ్యామిలీ మొత్తంతో, పిల్లలు ఫ్యామిలీ అందరితోటి. షిరిడి వెళ్ళిన తర్వాత ట్రైన్ జర్నీ చూపిస్తాను. ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నామండి. మేము 6 o'clock బయలుదేరాము విజయనగరం నుంచి. 8:20కి ఆ ట్రైన్ ఉందనమాట షిరిడి వెళ్ళడానికి. అందరూ మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. ఇదిగోండి ట్రైన్ ఎక్కామండి. ట్రైన్ ఎక్కి అందరం ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేసుకొని వెళ్తున్నాము షిరిడీకి. ఇప్పుడు ఇదిగోండి స్టేషన్ దిగామండి. స్టేషన్లోను, షిరిడి స్టేషన్లోను ఇప్పుడు అన్ని ఆటోలు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు 4-5 ఆటోలు బుక్ చేసుకున్నాం అనమాట. దాంట్లోనే వెళ్ళి సాయి భక్తి నివాస్ ఆశ్రమం తీసుకున్నాం కదా, దాంట్లోనూ రూమ్స్ బుక్ చేసుకున్నాం, ఏసీ రూమ్స్. భక్తి నివాస్కి వచ్చామండి రూమ్స్ గురించి. ఇక్కడ మేమందరమేను అయితే అక్కడ రూమ్స్ బుక్ చేసాం కదా, ఆన్లైన్లోను చేసాం కదండి. ఆధార్ కార్డు చూపించమన్నారండి. చాలా సగం మంది తెచ్చుకున్నారు, సగం మంది తేలేదండి. అందు గురించి ఇంటి దగ్గర నుంచి తెప్పించామన్నమాట. కార్డ్స్ తెప్పించి చూపెట్టిన తర్వాత వాళ్ళు కీస్ ఇచ్చారు. రూమ్స్ నీట్గానే ఉన్నాయండి. ఏసీ రూము అంతా బాగానే సదుపాయంగా ఉంది. అంత వాటర్ అదంతా బాగానే వస్తుంది. అండి ఇప్పుడు మేమంతా ట్రైన్ దిగేసి రూమ్ తీసుకున్నామండి బాబా కాంప్లెక్స్ లో. తీసుకొని అంత ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మేము దర్శనానికి బయలుదేరుతున్నామండి. దర్శనం చేసిన తర్వాత లంచ్ తీసుకొని మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న అవన్నీ గుళ్ళన్నీ చూస్తామండి. అవన్నీను రేపు ఇంకో ప్రోగ్రామ్ ఉందండి. రండి మీరు కూడా మాతోటి. మీరు చూసే ఉంటారు, బాబాది చూడకంటే ఎవరు ఉండరు. అయినా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కదా, మాతోటి కూడా చెయ్యండి. గుడ్ ఈవినింగ్. ఇది మేము ఇప్పుడు మీల్ సెట్ చేసేసి బాబా దర్శనం అయిన తర్వాత ఓల్డ్ మ్యూజియంకి వచ్చామండి. ఇది ఓల్డ్ సిటీ బాబాది. ఇక్కడ అన్ని రైడింగ్ ఉందంట, గుళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూడడానికి వచ్చాము. మాతోటి పాటు మీరు కూడా రండి చూద్దురు. వెల్కమ్ చెప్తున్నాడండి ఇక్కడ ఊది. అదేనండి ఇక్కడ బాబా చరిత్ర గురించి వాళ్ళు వచ్చి చెప్తున్నారండి. వాళ్ళు సాయి చరిత్ర. ఆడవాళ్ళేమో డ్యాన్స్ వేసి చూపెడుతున్నారనమాట ఆ కథని. ఇది అనమాట సింబలు. ఇదంతా ఇక్కడ భజనలాగా ఆలకిస్తున్నారన్నమాట బాబాది చెప్తుంటే, చరిత్ర చెప్తుంటే. మళ్ళీ ఇక్కడేమో సాయి హెరిటేజ్ అండి. ఇది విలేజ్. అదిగో ఇతను బాబా గారు ఇది భక్తుడు అనమాట. అక్కడ అతను కూడా బాబా గురించే చెప్తున్నారు. సాయి హెరిటేజ్ ఇది. ధాన్యాలు తిరుగుతుంది. ఇక్కడ కోడికి వేస్తుంది. ఇక్కడ అదే పాట హరిదాసు లాగా పాట పాడుతున్నారు. ఇలాగ భిక్షం అదంతా పిడకలండి. అప్పుడు ఆ పిడకలతోటే కదా చేసేవారు. ఈ పిడకలు ఆవుది అన్ని వస్తాయి కదా పేడ, దాంతో పిడకలతోటే అన్ని వంట, వేడి నీళ్ళు, ఇవ్వండి వేడి నీళ్ళకి వేసేవారు. అప్పుడు ఈ కర్రలు పిడకలతో ముట్టించేవారు. అదేదో చాలా పాతగా ఉందండి, నీటు లోపల తెరవడం లేదు. ఇది అదేనండి బాబా హెరిటేజ్ విలేజ్ కదా. అప్పుడు బాయిజామా ఉన్నారు కదండి భక్తురాలు, ఆవిడ ప్రసాదం వండి తీసుకొచ్చి బాబాకి పెడుతున్నారు అనమాట. బాబా తింటున్నారు ఆవిడ. అప్పుడంటే అప్పడాలు ఇవన్నీ బాబాకి అక్కడ చేసి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి అవన్నీ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు కలర్ఫుల్గా చేస్తున్నారండి. బాబాతో ఇవ్వండి ఇక్కడ దీంట్లో బాబా మహిమతో అతను మట్టి తొక్కుతుంటారండి. అంతట్లోకి ఆ బాబు వచ్చేస్తాడు. ఆ బాబు ఇదవుతాడు అనమాట. అంతట్లోకి మళ్ళీ బాబా మహిమ వల్ల అతను బతికిపోతాడు బాబు. అంత బాబా మహిమ. అప్పుడు కలరా వచ్చింది కదండి ఆ సంవత్సరాల్లోనూ. అప్పుడు ఈ గోధుమలు ఇచ్చేసి అది మా పిండి అంతా రొట్టెల్లాగా చేసి తయారు చేసి ఇచ్చేవారండి. ఆ ప్రసాదం అనమాట కలరా టైంలో. ఆ బాబా మహిమ వల్ల ఆ కలరా అంతా భిక్షంకు రోజుకి భిక్షం వచ్చేవారు కదా, ఆ భిక్షం అడుగుతున్నారండి. వాళ్ళు ఆడవాళ్ళందరూ వేస్తున్నారు. ఆ ముందు బాబాకి ఏంటంటే కుక్క అంటే చాలా ప్రేమ అన్నట్టు, జంతు ప్రేమ. అందు గురించి కుక్కకు కూడా వేస్తారండి. ఫస్ట్ వేసి అప్పుడు వాళ్ళు శిష్యులు అందరికీ పెడతారు.
ఏదైనా కుట్టేసి బాబాకి కుట్టిచ్చేవారండి అతను. అప్పుడు ఇస్త్రీ పెట్టండి, అప్పుడుది పాతకాలం ఉంది. బాబా గారు ఆ ఉండి అందరికి ప్రసాదం పెడుతున్నారండి. ఇది బాబా మందిరం అండి. ఇది బాబా ఇది నూనె అమ్మిన అతనండి. ఇతను నూనె ఇచ్చేవారు కాదు, బాబా నీళ్ళతోటే దీపాలు ముట్టించారు కదండి, అదనమాట. బాబా చెప్పులు వేసుకునేవారు కాదు, అసలు ఉట్టి కాళ్ళతోటే నడిచేవారు. అక్కడ వచ్చిన శిష్యులు వీళ్ళందరూ ఉంటారు కదా భక్తులు, అవి కుట్టిచ్చేవారు అనమాట. ఇక్కడ కుట్టేవారైనా బాబా కొంచెం ఏది చేసినా కూడా ఆకులు అలములతో చేసేవారు. అన్ని ఆ మెడిసిన్ తోటే పిల్లలు పెద్దలు అందరూ బతికేవారు ఆ మహిమ వల్ల. ఇది ఉద్దేశం ఏంటంటే అన్ని మతస్థులు ఒకటేనండి, ఈ కులము ఆ కులం అని లేదు, అన్ని మతాలు ఒకటే అని చెప్పేవారండి. అందుకే అన్ని ఫ్లవర్స్ పెట్టి ఇక్కడ పూజించేవారు. ఖురాన్ అవ్వండి, బైబుల్ అవ్వండి, మన భగవద్గీత అవ్వండి, అన్ని కూడా సమానమే బాబాకి. చిన్న స్కూల్ లాగా ఏర్పాటు చేశారు. అతను టీచర్ అనమాట, ఒక శిష్యుడు టీచర్ అయ్యేబండి. ఇతను పిల్లలందరికీ పేద ప్రజలకి చెప్పేవారండి, చదువు చెప్పించేవారు బాబా అండి. ఇతను పాటలు పాడేవారు అనమాట. అన్ని మతస్థులు ఒకటే అని అన్ని పాటలు చెప్పేవారండి. మన ఊర్లో సంతం జరిగింది కదా, అదే ఇది గాజులు. అప్పుడు గాజులు వేయడు, ఇప్పుడు కూడా ఇది ఉందండి మనకి ఈ కల్చర్. అప్పుడు కూడా ఇది ఉండేది. బంగారం చేసేవారు కదా కంసాలు, ఇది అదిగో గాజులు బంగారం చేసిన ఇదండి షాప్. కంసాలు చేస్తారు కదా అదేమో. ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు గానుగతోటి నూనె తీసేవారండి అప్పుడు బాబా టైంలో. ఇది అప్పుడు తీసేవారు కదా యాతంలో, ఇలాగ నీళ్ళు తీసి వచ్చేది కదా గిలక, ఆ గిలకతోటి తోడివారండి. అప్పుడు మనకు అన్ని పూర్వకాలం ఉండేవి కదా. ఇప్పుడంటే అన్ని పక్షులు, ఇదిగోండి ఎద్దులు. అప్పుడు ఎద్దులు ఇలాగ అప్పుడు ఎద్దులై ఉన్నప్పుడు కొంగలు ఇవన్నీ వచ్చేవి కదా. అప్పుడు ఇది కూడా ఉండే చెరువులై ఉండేవి కదండి. ఇక్కడ వెళ్ళడానికి అండి ఇంకా చనిపోయే టైం వస్తుందండి. భక్తులందరూ బాబా చనిపోతున్నారు అనేసి వాళ్ళందరూ చాలా ఏడుస్తారండి. అప్పుడు బాబా చెప్తారనమాట, నేను మళ్ళా జన్మెత్తి నేను వస్తానని చెప్పేసి. అదండి ఇదేనండి. ఇది చిన్నపిల్లలకి ట్రైన్ అండి. అక్కడ సాయిధాంలోను అక్కడ చిన్నపిల్లలు 2 బాక్సుల్లాగా ఉంటాయి, 4 మెంబర్స్ ఎక్కాలన్నమాట. అదంతా ఊరు విలేజ్ అంతా చూపెడతారు. సాయిది బాబాది అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూపెడతారు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళు కూడా ఎక్కుతారండి. అన్నీ చూసి ఎంజాయ్ చేస్తారన్నమాట. అన్నీ మనకు చూపెడతారు. ఇక్కడ రోప్ బ్రిడ్జ్ అండి. దీని మీద పిల్లలు పెద్దలు అందరూ కూడా అదిగో నెమ్మదిగా అలాగా నడుస్తారనమాట, పడిపోకుండాను. అదొక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది, అదొక ఎంజాయ్మెంట్ అనమాట. మేమంటే అక్కడ బాబా దర్శనం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏమన్నా గుణేశ్వర్ టెంపుల్ ఉంది కదా, ఇది ఈశ్వరుడిది, దానికి బయలుదేరామండి. అందరూ ఎంజాయ్ చేస్తూ బాబా పాటలు పెట్టాడండి వ్యాన్లోను. ఇది వీరభద్రుడు గుడి అండి, దేవస్థానం అండి ఇది. దీంట్లో చాలా బిల్డింగ్ మట్టు చాలా బాగుంది, లైటింగ్ అది అసలు చాలా ఇదిగా ఉంది. అసలు దేవుడు కూడా చాలా ఇదిగా ఉన్నారు, ఆకర్షిస్తున్నారు శివుడు. అన్ని అవతారాలది ఎవరెవరు ఇది గురువులు వాళ్ళందరూ ఎవరెవరు ఇచ్చేసారో అన్ని ఫోటోలు ఉన్నాయండి ఇక్కడ. అసలు మనం చూస్తేనే కళ్ళు ఇదైపోతున్నాయి. ఇదిగోండి వీరభద్రుడిది ఇదనమాట. ఇక్కడ వచ్చి ఎవరంతా వాళ్ళే చేసుకోవచ్చు శివుడికి అభిషేకాలు అన్నీ కూడాను. మేమంతా దండం పెట్టుకొని అవన్నీ చేసామండి. మేము చేసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది గుడి మట్టుకు. మీరు వెళ్తే మట్టు తప్పక వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ ఆవిడ కనిపిస్తున్నారు కదా, ఈవిడి ఆ పసుపు చీర కట్టుకున్న ఆవిడ బ్రహ్మకుమారి అండి. వీళ్ళు చాలామంది అలాగా పెళ్లి చేసుకోకుండా కన్యల్లాగా ఉంటారు కదా. ఆవిడ ఇలాగ బాబా ఒకరోజు చిన్నప్పుడే కల్లోకి వచ్చారట. అందు గురించి ఆ బాబా ఎవరని చెప్పేసి ఆవిడ ఊహించుకొని ఆ మహిమలు తెలుసుకొని ఇంకా పెళ్లి చేసుకోవాలని అనిపించలేదటండి. ఆవిడతో మేము ఇంటర్వ్యూ తీసుకొని ఆవిడని అన్నీ కనుక్కున్నాం అనమాట. ఆ బాబా మహిమ తెలిసి ఆ గురువుల దగ్గర కూడా అందరిని కనుక్కొని ఆవిడ ఇంకా మహిమలు తెలుసుకొని ఆవిడ బ్రహ్మకుమారి అయిపోయారండి. బాబాకి అన్ని సేవలు చేసి అన్నీ చేస్తుంటారు అనమాట. ఆవిడ ఎవరు అబ్బాయిలతోటి మగవాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడదండి. ఆవిడ ఆడవాళ్ళతోటే, అసలు ఆడవాళ్ళతోటి కూడా అంత ఎక్కువ లేదు. ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటే కొంచెం చిన్నగా చెప్తానమాట, ఫోటోలు అవి తీయడానికి వీల్లేదు. ఆవిడ చరిత్ర గురించి చెప్తుంది అనమాట ఆవిడ. అదేనండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తెల్లవారి 7 o'clock బాబా ఆశ్రమంలో మొదలవుతుంది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు స్టార్ట్ అవుతుంది అనమాట. చాలామందికి తెలియదు, బయట తింటారు.
రూపీస్ చాయ్ అండి, 3 రూపీస్ కాఫీ అండి. ఇదిగోండి పూరి పెసల కూర అండి. ఇది 5 రూపీస్ ప్యాకెట్ అనమాట. దాంట్లో 4 వేడివేడిగా ఇస్తారనమాట పూరి. చాలా బాగుంది. అసలు బయట ఎవరు తినకండి, ఇక్కడే మటు తినండి. ఇక్కడ చాలా ప్యూర్గా ఉంది. ఇదిగోండి ఇప్పుడు మేము ఆ గుడులన్నీ చూసిన తర్వాత అజంతా ఎల్లోరా క్లేవ్స్కి వెళ్ళామండి. బయలుదేరాము బస్సులోను. చాలా అసలు ఆ బస్సు అక్కడ దించేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఎవరిని బస్సులు కార్లు కానీ ఏవి కూడా వెళ్ళనివ్వండి. టికెట్ మటుకు 30 రూపీస్ లోపల చూడడానికి, 40 రూపీసు. 30 రూపీస్ ఏమో ఆ బండికండి. మనం ఆటో టైప్లోని బండి ఉంటుంది అనమాట. ఆ బండిలో ఎక్కితే అన్నీ, ఎందుకంటే ఆ క్లేవ్స్కి వెళ్ళడానికి మనం ఎక్కలేము దిగలేమండి. అందు గురించి అనేసి ఇదిగో ఇలాగ బెల్ట్ లాగా వేస్తారండి, బ్లూ బెల్ట్ లాగా బండులు ఎక్కడానికి. అది ఎక్కిన తర్వాత మళ్ళీ దిగినప్పుడు అది చింపేస్తారనమాట. మాకు 5 క్లేవ్స్ ఉన్నాయి. అయితే మాకు 2 చూపించాడండి. చీకటి అయిపోయింది, 6 గంటలు అయిపోయింది. ఇంకా అంతా చాలా బాగున్నాయి క్లేవ్స్ అయితే మటుకు. పురాణ ఇది శిల్పాలు అనమాట. అప్పుడు బ్రిటిష్ టైంలో చెక్కిన అనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళన్నీ మొండాలు ఇవన్నీ కూడా కట్ చేస్తారండి. కొన్ని బొమ్మలకి ఇది లేదు అసలు చూడవలసి. ఇదిగోండి ఇలాగ వెళ్తా ఉన్నాం అనమాట ఈ బండి మీద. అందరూ చాలామంది ఇలా దీని మీద వెళ్తున్నారు, నడలేము కదా. అది చాలా చూడవలసిన ప్లేస్ అండి ఇది లైఫ్లోను. చాలా బాగున్నాయి పురాతనమైనవి ఇవన్నీను. అసలు చూస్తేనే అసలు ఆ ఫోటో కూడా చూడండి, ఫోటో కూడా చాలా బాగుంది ఇది. ఇదిగోండి అజంతా కేవ్స్ అండి. చూడండి, చూస్తేనే ఎంత బాగుందో చూసారా ఈ శిల్పాలన్నీను. చూడవలసిన ప్లేస్ అండి ఇది. అన్నీ కూడా చాలా చూసామండి. అసలు ఇంకా 2 మిస్ అయిపోయాము. కాలంతా నొప్పులు వచ్చేసాయి. ఇదిగోండి అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఇంకా అన్నీ చూసి వచ్చి గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట. మా పాప వాళ్ళ చిన్నమామ, వాళ్ళ హస్బెండు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు అందరూనండి, చిన్న అత్త వీళ్ళందరూను. అసలు ఇది చాలా చూడవలసిన హిస్టారికల్ ప్లేస్ అండి ఇది. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే మట్టుకు ఇది తప్పక చూడండి. మేము ముందు వెళ్దామని అనుకోలేదు. ఆ శనీశ్వరుడు గుడి ఉంది కదా, ఆ గుడికి వెళ్దాం అనుకున్నాము. బై మిస్టేక్గా ఏంటంటే వర్షం పడిపోయింది అనమాట. అందు గురించి అనేసి కేవ్స్కి వెళ్ళాము ముందు. అప్పుడు అంతట్లోకి వర్షం ఒకటండి, దాని గురించి అనేసి ఇంకా చూడండి అసలు జారిపోతామండి, అసలు ఎక్కలేము. ఇక్కడ యమున మాత ఉన్నారు కదా, ఆవిడ ఇక్కడ కుండు ఉందండి, స్నానం చేసింది. ఆవిడ వచ్చి ఇక్కడ స్నానం చేసేదటండి యమున కుండులోను. చాలా హిస్టారికల్ ప్లేస్ ఉంది. శివుడు, పార్వతి, కాళీమాత అన్నీ కూడా అన్నీ చెక్కారండి. అప్పుడు శిల్పులు ఎంత కలో మరి మనకు తెలీదు. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇది చాలా పురాతనమైనది. ఇది చూడవలసిన ప్లేస్. ఇది తప్పక చూడండి అందరూ కూడా, ఎవరు వెళ్ళినా కూడా ఇది చూడవలసిన ప్లేస్. పిల్లలకి చూపెట్టాలండి, ఇది హిస్టరీలో వస్తుంది తప్పకను. ఇదిగోండి అన్నీ చూడండి ఎలాగా, అన్నీ కూడా నాగదేవతలవి, శివుడిది, పార్వతిది, కామాక్షి మాత, అన్ని మాతలు ఇద్దండి. అలాగా అలసిపోతాము, అసలు ఎక్కలేము, జారిపోతాము. అయితే ఒక స్మెల్ లాగా వస్తుందన్నమాట. అది గబ్బిలాలు కూడా ఉన్నాయండి. అది ఎందుకంటే లోపల కదా గృహలు, అసలు మనం లోపల నడలేం. రోజంతా పడుతుందండి ఇది ఎక్కడానికి చూడడానికిను. చాలా బాగుంది, ప్రకృతి మట్టుకు చాలా బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3వ రోజు అండి. మేము ఇది అజంతా ఎల్లోరా దానికి వెళ్ళామండి. గుణేశ్వర ఆలయానికి కూడా వెళ్ళామండి. మళ్ళీ ఈ రోజేమో మళ్ళీ షిరిడీకి వచ్చామండి. పొద్దున అదంతా హోటల్ అంతా వెకేట్ చేసేసి మళ్ళీ షిరిడి గారి దర్శనం చేసిన బాబాది అన్ని షాపింగ్ అంతా చేసామండి.
ఇప్పుడేమో మాకు 4:30కి మాకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి బయలుదేరుతున్నామండి. వెకేట్ చేసాము ఇప్పుడు రూమ్స్ అన్నీను. చాలా బాగా బాబా దయ వల్ల చాలా బాగా అన్ని దర్శనాలు చాలా బాగా అయ్యాయి. అయితే ఇక్కడంతా చాలా కొంచెం మోసం జరుగుతుంది ఇక్కడ. అవన్నీ నేను వీడియో పెడతానండి. ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి అది జాగ్రత్త పడడానికి. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము, అందు గురించి మేము కూడా కొన్ని నష్టపోయాము. అందు గురించి మీకు కూడా తెలియాలని నేను ఒక వీడియో పెడతానండి నేను. థ్యాంక్ యూ సో మచ్.